ఖచ్చితంగా ఈ వీడియో పూర్తయ్యేసరికి మీకు క్లారిటీ వస్తుంది. ట్రంప్‌కి నరాలు కరెక్ట్‌గా లేవు. సైకియాట్రిస్ట్ అవసరం ఉంది. పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడని మీకు క్లారిటీ వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఈ ఫోటోస్ చాలా బాగానే హర్ట్ చేస్తున్నాయి అమెరికాని. అనుకున్నట్లుగానే అమెరికా నుంచి రియాక్షన్ వచ్చింది. ఏదైతే ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ మీటింగ్ ఏదైతే చైనాలో జరుగుతుందో అక్కడ పుటిన్ గారు, మోడీ గారు, అలాగే షీ జిన్పింగ్ వీళ్ళందరూ కలిశారు ఒక స్టేజ్ పై. ఆ ఫొటోస్ అని చూసి చాలా గట్టిగా మండింది అమెరికాకి. అండ్ రియాక్షన్స్ కూడా చాలా గట్టిగానే వచ్చాయి. అదేంటో మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. మొత్తం వెస్టర్న్ మీడియా, అది కాకుండా ఈవెన్ ఇన్ పర్టికులర్ అమెరికన్ మీడియా, వీళ్ళంతా గట్టిగా కవర్ చేస్తున్నారు. మోడీ గారు, పుటిన్ గారు అండ్ షీ జిన్పింగ్ ఏదైతే మీటింగ్ జరిగిందో చైనాలో, ఈ ముగ్గురు లీడర్స్ ఒక స్టేజ్ పై ఒక ప్లాట్ఫామ్ లో ఉండడం నథింగ్ బట్ వెస్టర్న్ కంట్రీస్ కి ఒక క్లియర్ కట్ సిగ్నల్ పంపిస్తున్నారు. మాలో యూనిటీ ఉంది, మేము కలిసి పోరాడతాం, కలిసి నిలబడతాం అనే ఒక ఇండైరెక్ట్ ఒక సిగ్నల్ పంపిస్తున్నారు వెస్టర్న్ కంట్రీస్ కి, ఇన్ పర్టికులర్ గా అమెరికాకి. చెప్పాలంటే చైనా ఇండియా రిలేషన్స్ చాలా దారుణంగా పడిపోయింది లాస్ట్ 5-6 years లో. ట్రంప్ పుణ్యమా అంటూ షీ జిన్పింగ్ కి కూర్చున్న చోటుగానే చక్కగా మంచి ఒక జియో పొలిటికల్ అడ్వాంటేజ్ దొరికింది. దానికి యాక్చువల్లీ చైనా థ్యాంక్స్ చెప్పాలి అమెరికాకి. అలాంటి పిచ్చి పాలసీ ట్రంప్ది. నేను అమెరికన్ పబ్లిక్ ఫ్రస్ట్రేషన్ చూశాను సోషల్ మీడియాలో, వివిధ ప్లాట్ఫామ్స్ లో. వాళ్ళందరూ ఏం కమెంట్స్ చేస్తున్నారు, ఏం యూట్యూబర్స్ కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే, అమెరికన్స్ లాస్ట్ 20 years నుంచి ఎవరైతే బుష్ కావచ్చు, ఒబామా కావచ్చు, వీళ్ళంతా ట్రై చేసి ఎస్టాబ్లిష్ చేసిన రిలేషన్స్ ఇండియా అమెరికాది, దానిపై మొత్తం నీళ్లు విసిరేశాడు ట్రంప్, చెడగొట్టాడు ట్రంప్ అని పిచ్చి పిచ్చిగా తిడుతున్నారు ట్రంప్ ని. ఇండియాని మరింత రష్యా అండ్ చైనా వైపు నెట్టారని నేటిజన్స్ మండిపడుతున్నారు ట్రంప్ పై. యాక్చువల్లీ అమెరికన్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే ట్రంప్ పని ఏంటి, చైనాని ఐసోలేట్ చేయాలి, చైనాని ఏకాకి చేయాలి. కానీ తను ఏం చేశాడు, చైనాని, రష్యాని, ఇండియాని ముగ్గురిని ఒకటి చేశాడు. అదే ఒక ఈగోయిస్టిక్ పర్సన్, ఒక అహంకారి కుర్చీలో కూర్చుంటే ఇలాగే జరుగుతుంది. ఇక మనము క్వాడ్ మీటింగ్ అంటామా, ఏదైతే గ్రూప్, అది అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ ఉంది క్వాడ్ గ్రూప్. ఇంకా అది కొన్ని సంవత్సరాలకి కనుమరుగైనట్లే. కంప్లీట్ గా అది పోయింది, చెడిపోయింది, గ్రూప్ అయిపోయింది, ఇంకా అవుట్డేటెడ్ అని అనలేము. బట్ కొన్ని సంవత్సరాల వరకు దాన్ని రివైవ్ చేయడం కొంచెం కష్టమనే చెప్పాలి, ఇప్పుడుండే జియో పొలిటికల్ ఈక్వేషన్ మధ్య మనం గుర్తుపెట్టుకుంటే. ఈవెన్ అమెరికన్ మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాన్ బోల్టన్ గారు అనుకుంటాను, ఆయన అన్నారు ట్రంప్ పాలసీ అసలు ఏమీ బాగాలేదు. లాస్ట్ 20 years నుంచి ఏదైతే మనం కష్టపడి ఎస్టాబ్లిష్ చేసామో ఇండియాతో రిలేషన్, అలాంటి రిలేషన్ ని చాలా దారుణంగా దెబ్బతీశాడు. ఇది ఏదైతే రష్యా, ఇండియా, చైనా గ్రూప్ ఉందో ఈ గ్రూప్ కి కారణమే ట్రంప్ అని అన్నాడు ఆయన. అది కాకుండా అలాగని ఇండియాతో రిలేషన్స్ కంప్లీట్ గా చెడిపోయాయంటే లేదు, చాలా దారుణంగా డ్యామేజ్ అయితే అయ్యాయి. బట్ దాన్ని మనం ఫిక్స్ చేయొచ్చు అని అంటున్నారు ఆయన. చాలా ఆప్టిమిస్టిక్ గా ఉన్నారు, ఆయన అయితే పాజిటివ్ గా ఉన్నారు. బట్ నాకు తెలిసినంత వరకు ఎస్, ఇండియా అమెరికా రిలేషన్స్ ఇప్పటికి కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బట్ ఏమంటే ట్రంప్ ఉన్నంత వరకు కష్టమే. ట్రంప్ ఇంకా 3 years ఉంటాడు పవర్ లో. ఆ పవర్ లో ఉన్నంత వరకు కొంచెం కష్టమనే అని చెప్పాలి. ఫైనల్ గా ఈ ఎస్సీఓ మీట్ కి రిప్లైగా ఆర్ ఆన్సర్ గా మన మెంటల్ మజ్ను అయిన ట్రంప్ ఒక ట్వీట్ వేశాడు తన ప్లాట్ఫామ్ లో. ఆ ట్వీట్ చూస్తే అసలు మనిషేనా ట్రంప్ అన్న క్వశ్చన్ కూడా వస్తుంది మనకి. అన్ని అబద్ధాలు ఉండే ఆ ట్వీట్ లో. ఆ ట్వీట్ ఏంటి, ఆ అబద్ధాలు ఏంటి అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆ ట్వీట్ ని జాగ్రత్తగా గమనిస్తే ఇండియా అమెరికాతో చాలా తక్కువ బిజినెస్ చేస్తుంది, కొద్ది మొత్తంలోనే బిజినెస్ చేస్తుంది అన్నాడు ట్రంప్. అది పచ్చి అబద్ధం. నేను మీకు అమెరికన్ గవర్నమెంట్ వెబ్సైట్ డేటా మీకు చూపిస్తాను. ఆ డేటాను మీరు గమనించండి. ఇది December 2024 రీసెంట్ డేటా ఇది. ఇందులో చూసుకుంటే అమెరికా టాప్ 10 ట్రేడింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అమెరికాతో ట్రేడ్ చేసే పార్ట్నర్స్ ఉన్నారో, ఆ టాప్ 10 లో 10th పొజిషన్ లో మనం ఉన్నాం. జస్ట్ ఇమాజిన్, ప్రపంచంలో 195 కంట్రీస్ ఉంటే అందులో టాప్ 10 లో మనం 10 ఉన్నామంటే మనతో అమెరికా మంచిగా ట్రేడ్ చేస్తున్నట్లే కదా, మంచి రిలేషన్స్ ఉన్నట్లే. మనతో ట్రేడ్ చేయడం అమెరికాకి చాలా ఇంపార్టెంట్ అనే కదా. మళ్ళీ ఎంత పచ్చిగా, నిస్సిగ్గుగా, వితౌట్ డేటా, వితౌట్ ఫ్యాక్ట్స్, ఎంత ఓపెన్ గా అబద్ధం చెప్తున్నాడో చూడండి ట్రంప్. టోటల్ గా రౌండ్ అబౌట్ $130 billion ట్రేడ్ ఉంది మనతో. ఈవెన్ అది ఫ్రాన్స్ అండ్ ఇటలీ, ఈ 2 కంట్రీస్ కంటే కూడా ఎక్కువ ఇండియా అండ్ యుఎస్ఏ మధ్య ట్రేడ్ ఉంది. అంత ఇంపార్టెంట్ మనం. అలాంటిది తక్కువ బిజినెస్ ఉంది అని చిన్న చూపు చూస్తున్నాడు ట్రంప్. అండ్ ఈవెన్ ఇంకో లిస్ట్ చూసుకుంటే అదే గవర్నమెంట్ వెబ్సైట్ లో అమెరికాస్ టాప్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్, అంటే అమెరికా ఎక్స్పోర్ట్ చేసేది ఏ కంట్రీస్ కి ఎక్కువ చేస్తుందని చూసుకుంటే టాప్ 15 కంట్రీస్ లో ఐ థింక్ 15th or 13th పొజిషన్ లో మనం ఉన్నాం. 13th అనుకుంటాను, ఆ పొజిషన్ లో మనం ఉన్నాము. అండ్ అదే గమనించుకుంటే నేను చెప్పేది ఏంటంటే 195 కంట్రీస్ లో మనము టాప్ 15 లోపల ఉన్నాము అంటేనే మనం చాలా ఇంపార్టెంట్ అమెరికాకని. అలాంటప్పుడు ఎలా పిచ్చి పిచ్చిగా అంటాడు అసలు అమెరికా, ఐ మీన్ ఇండియా మనతో చాలా తక్కువ ట్రేడ్ చేస్తుంది అని అనడం చాలా అబద్ధం. అసలు సిసలైన కామెడీ ఏంటంటే ఆ ట్వీట్ మీరు గమనిస్తే బాటమ్ లో
ఇండియా తయారయ్యింది టారిఫ్ కట్ చేసుకోవడానికి ఆఫర్ చేసింది, కానీ ఇట్స్ టూ లేట్ అని చెప్పి చాలా పొగరుగా మాట్లాడాడు. కానీ వాస్తవం ఏంటి అంటే ఇండియా ఏమీ ఆఫర్ చేయలేదు, మేము టారిఫ్ తగ్గిస్తాము, మేము ఏదైతే అమెరికన్ గూడ్స్ పైన టారిఫ్ వేసాము, ఐ మీన్ ట్యాక్స్ ఉందో అది మేము తగ్గిస్తాము అని కానీ మనం ఏమీ అనలేదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎప్పుడు మిగతా కంట్రీస్ ఎలాగైతే ట్రేడ్ డీల్ చేసుకున్నాయి అమెరికాతో, ఎందుకు నరేంద్ర మోడీ గారు ట్రేడ్ డీల్ చేసుకోలేదంటే అమెరికా సైడ్ నుంచి ప్రెషర్ ఏమొచ్చిందంటే మనము అమెరికన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మనం గట్టిగా ట్యాక్స్ వేసి ఉంచాము, ఎందుకంటే మన ఫార్మర్స్ ని మనం కాపాడుకోవడానికి. అమెరికా ఏమంటుంది, మీరు ఆ ట్యాక్స్ తగ్గించేసేయండి, మీరు అది తగ్గిస్తే గనక అప్పుడు మనం ట్రేడ్ డీల్ చేసుకుందామని అమెరికా అంటుంది. అదే పని కనుక మోడీ గారు చేసి ఉంటే మన ఫార్మర్స్ కి, మన రైతులకి చాలా నష్టం జరిగేది. అమెరికన్ ప్రొడక్ట్స్ ఏదైతే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ చాలా పెద్ద మొత్తంలో ఇండియాలో ఎక్స్పోర్ట్ అయ్యేటివి, అవే ప్రొడక్ట్స్ ఏవైతే మన రైతులు ప్రొడ్యూస్ చేస్తారో ఐ మీన్ ఫార్మ్ లో, అవి వాటి రేట్లు పడిపోతాయి అప్పుడు. ఎందుకంటే అమెరికా నుంచి మంచి క్వాలిటీవి వస్తున్నాయంటే ఇక్కడ ఉండే ట్రేడ్ బిజినెస్ మెన్స్ అవన్నీ వాటినే ప్రిఫర్ చేస్తారు. అప్పుడు మన లోకల్ ప్రొడక్ట్స్ కి మన దగ్గర వాల్యూ పడిపోతే అప్పుడు ఫార్మర్స్ కి చాలా గట్టి దెబ్బ తగులుతుంది. అది తెలిసిన నరేంద్ర మోడీ గారు ఏ డీల్ కి ఒప్పుకోలేదు. అది కడుపు మంట గట్టిగా ఉంది ట్రంప్ కి. ఒకవేళ మనం ఆఫర్ ఒప్పుకొని మనం టారిఫ్ తగ్గించే వాళ్ళం కదా, ఎందుకు తగ్గించలేదు? మళ్ళీ అలాంటప్పుడు ట్వీట్ లో చెప్పింది అబద్ధమే కదా. ఒకవేళ అదే టారిఫ్ కనుక మనం తగ్గించడానికి సిద్ధమై ఉంటే మోడీ గారు, పుటిన్ గారు, అలాగే షీ జింగ్పింగ్ ఒకే ప్లాట్ఫామ్ మీద నిలబడేవారా? ఏదైతే పిక్చర్స్ మీరందరూ చూసారో ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ వాళ్ళు ఉండేవాళ్ళ? మేము యూనిటీగా ఉంటాము అని ఆ సాలిడ్ గా ఆ ఇండైరెక్ట్ మెసేజ్ సెండ్ చేసేవారా? ఇదంతా జరిగేదే కాదు ఒకవేళ మనం అమెరికా ప్రెసిడెంట్ కి తల వంచుంటే. మనం తల వంచలేదు. కానీ ట్రంప్ ట్వీట్ లో పచ్చిగా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నాడు, నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నాడు ట్రంప్. ఈగో చాలా ఎక్కువైపోయింది ట్రంప్ కి. ఈగో ఐ మీన్ ఒక మనిషికి తన కంట్రీ ఫారిన్ పాలసీ కంటే కూడా తన ఈగోనే చాలా ఎక్కువ. ఎలాగైతే ఆపరేషన్ సింధూర్లో ఇండియా పాకిస్తాన్ మధ్య అయితే నేనే మొత్తం పీస్ చేశాను, నా వల్లే ఆగినాయి అని అన్ని ఫేక్ మాటలన్నీ అన్నాడు. ఇండియా ఓపెన్ గా ఎక్స్పోజ్ చేసింది ఏ థర్డ్ కంట్రీ ఇన్వాల్వ్మెంటే లేదు అని. అక్కడ గాలిపోయింది. యుక్రెయిన్ రష్యా మధ్య ఏదో పీస్ చేయాలి అది ఇది అంటున్నాడు. వ్లాడిమిర్ పుటిన్ అసలు పట్టించుకోలేదు. ఇండియాపై ప్రెషర్ చేశాడు, ఇండియా కూడా ఏం తల వంచలేదు. సో ఇక్కడ అవమానపడ్డాడు. మనిషికి అహం ఎంత పెరిగిపోయిందంటే ఎలాగైనా సరే ఇండియాని దెబ్బతీయాలని చెప్పి మన మీద టారిఫ్ వేయడం, మన గురించి నెగిటివ్ గా మాట్లాడడం, ఇవన్నీ కొనసాగుతున్నాయి. నాకు తెలిసి ఇంకొక 3 years మనం ఇవన్నీ భరించాల్సి వస్తుంది అనుకుంటాను. ఒక వరల్డ్స్ లార్జెస్ట్ కంట్రీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామీ పరంగా అమెరికా, అలాంటి ప్రెసిడెంట్ ఇలాగ పచ్చిగా అబద్ధాలు ఆడడం చాలా హాస్యాస్పదం. నాకు తెలిసి డొనాల్డ్ ట్రంప్ ని మంచి సైకియాట్రిస్ట్ దగ్గర పిలుచుకొని పోవాలి, లేదా ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించేసేయాలి. అదే బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ.